ఇంత అందంగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా ఏమైనా సినిమా అవకాశాలు కానీ సినిమా వైపు వెళ్ళాలనిపించే నన్ను చూసి విధంగా ఎవరండి అడుగుతారు? ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరు అడగలేదా హానెస్ట్లీ? యాంకరింగ్ చేసినప్పుడు ఏవో అడిగారు సీరియల్స్లో, కానీ ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ కళకి నిజంగా అంత వాల్యూ లేదు అనిపించినప్పుడు ఎందుకు నేర్పించుకున్నానా, బ్యాడ్ టైమ్స్ కానీ లేకపోతే రీగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి? నేను ఆ వీణ నేర్చుకోవడానికి ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకుని పావు గంట పట్టేది నడవడానికి. ఆ చిన్న అబ్బా, ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోతూ ఉంటారు. ఈరోజు వీణ అనగానే 2 రాష్ట్రాలు అయితే షేక్ అయిపోయినాయి. దానికి శ్రీవాణి అనే పేరు ఇంకా మారుమోగిపోతుంది. అంబానీ లాంటి ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకేముంటుంది ప్రమోషన్స్ కోసం? నిజంగా ఒక మనిషికి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఎలా మేడం, ఎలా సాధ్యమైంది అసలు? అసలు నాకు అంబానీ ఫ్యామిలీలో వాయించడం అనేది గొప్ప అనిపించట్లేదు, కానీ నా కోసం వేసిన స్టేజ్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా, తెలియదు కానీ మీరు అందరూ చూసుంటారు కదా, ఎంత చక్కగా డెకరేట్ చేసి ఎవరి ముందు వాయించాను తెలుసా మీకు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసిన తర్వాత వేణుస్వామి పని అయిపోయింది అని చెప్పేసి చాలా ట్రోలింగ్స్ జరిగాయి. భయపడ్డారా బాగా? అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అన్ని చూసి వచ్చిన వాళ్ళకి భయమే ఉంటుందండి. జ్యోతిషం లేకపోతే ఆయన పురోహితం చేసుకుంటారు. 99% కరెక్ట్గా చెప్పే వేణుస్వామి గారు ఆ రోజు ఫెయిల్ అవ్వటం అనేది దాంట్లో ఎవరు అదృష్టం ఉందో మనకేం తెలుసు? అంతే కదా. మనం ఇప్పుడు అపోలోకి వెళ్తాం, ఒక మంచి కార్డియాటిస్ట్, ఆయన వేల సర్జరీలు చేసేసి ఉంటాడు. ఒకళ్ళు ఎవరో చనిపోతారు, ఎలా అయింది నీకు రాదా అంటే ఏమంటాం? మరి ఈ జ్యోతిష్కులు వీళ్ళు ఏమైనా దేవి శాపం కూడా ఉందంట కదా? ఆఫ్ కోర్స్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు కొంతమంది, వాళ్ళకి వీళ్ళు ఏమైనా సన్మానాలు చేశారు. సైకిల్ మీద వెళ్తాను, ఆటోలో వెళ్తాను, కానీ మా గోల్స్ మేము రీచ్ అయ్యే వరకు ఆ దేవుడు తీసుకుపోతే తప్ప మేము ఆగం. భారతదేశం గురించి చెప్పాలన్నప్పుడల్లా కల్చర్ గురించి చెప్తారు, ట్రెడిషనల్స్ గురించి చెప్తారు. అలాంటి ట్రెడిషనల్లో వీణ కూడా ఒకటి. అంతరించిపోతున్న ఇలాంటి కళల గురించి చెప్పాలి అని అంటే నేను అదే చెప్తాను. నా బాధ అది. వాళ్ళు కనీసం హెల్దీగా ఉన్నప్పుడన్నా కొన్ని చెత్త చూస్తుంటాను, ఆ చెత్త బదులు ఇవి పెట్టండి. శ్రీవాణి గారు, మీరే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? నిజంగా నా బాధ అలా చేయగలిగితే నేనే జాయిన్ చేస్తాను. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, క్లాసెస్ చెప్పకూడదని ఎందుకు అనుకుంటున్నానంటే, పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే 4 రోజులు పంపిస్తారు, 5వ రోజు మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒక 10 రోజుల తర్వాత పంపిస్తారు. వద్దు, ఆ షో ఆఫ్లు వద్దు. 4 ఏళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వదలండి. వీణవాణి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడేమి లేవండి. నాకు ఏడుకొండలవాడు మా ఆయన రూపంలో నాకు అన్ని కోరికలు తీర్చేశాడు. వేణుస్వామి గారు అంటే నాన్ వెజ్ తింటారు, నాకు తెలిసి మీరు నాన్ వెజ్ ముట్టరు. నేను కానీ ఎలా ఈ కాంబినేషన్? ఇంట్లో నాన్ వెజ్ ఎలా? ఆయన తింటారు, నేను తిన్ను. దానికి ఏముంది? తింటారు ఇన్ ద సెన్స్ పూజలు అవి. బాసుంటా అని అంత ఓవర్ యాక్టింగ్లు మన ఇంట్లో మనం చెయ్యం. చాలా సార్లు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్ గానే ఉంటాయి. చాలా సార్లు పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి. అమ్మ బాబోయ్. ఏదో కొంచెం అప్పు తీసుకున్నామండి. తీసుకుంటే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసి మా ఆయన బయటకు వెళ్ళారు. వచ్చే లోపల పసుపు తాడు కట్టేసుకుని ఆ పుస్తల తాడు మా ఆయనకి చేతిలోకి ఇచ్చి, ఫస్ట్ మీరు వెళ్ళేసి డబ్బులు తెచ్చి ఇచ్చేసేయండి అని చెప్పేసి. సో వెనక ఏం మాట్లాడతారో తెలిసే వాళ్ళు ముందు కూడా ఏం మాట్లాడతారో అన్ని మా దగ్గరికి వస్తాయి. ఇలా నవ్వురుకుంటాం. ఎక్కువగా ఏ దేవుడిని నమ్ముతారు మీరు? మా ఏడుకొండల స్వామి. నాకు ఆయన తప్ప. చాలా ఎక్కువ పూజలు చేస్తుంటారా ఇంట్లో మీరు? వైభవలక్ష్మి ప్రతి శుక్రవారం చేస్తాను. అంటే అక్కడ ఆగిపోయిన వీణ ఇక్కడ వేణుస్వామి వల్ల మళ్ళీ మొదలై ఏమన్నా అదృష్టవంతురాలా మేడం? అందుకే నేను మా ఆయన నేను ఏమన్నా తెలియదు. మా ఆయన అంటే నాకు ఇక పిచ్ అంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే ఆయన రంజితమే
జాబిలీ కోసం. నాకు ఒక ఫుల్ మీల్స్ తిన్న హ్యాపీనెస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉన్నారు మా ఆయన చెప్పింది కరెక్టే మేడం. ఎవరెవరో నేను అసలు ఇంటర్వ్యూలో కూడా ఎందుకు మానేశానంటే ఏం క్వశ్చన్లు అడుగుతారో అసలు ఒక ఏముండదు అసలు, వాళ్ళు ఏం అడుగుతున్నారో అసలు నా గోల్ ఏంటి, నేను నాన్న ఇంటర్వ్యూ చేయడానికి ఏమి అడగాలి. నిజంగా మా ఆయన పొగుడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు సూపర్ అండి నిజంగా. అసలు ఇవాళ ఇంటర్వ్యూ నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసిన. బట్ మీరు ఖతర్నాక్ తెలియరు, మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. ఎంత పర్ఫెక్ట్ క్వశ్చన్స్. ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అసలు? హోటల్స్ చూసుకోకండి, ఇలాగ ఇంటర్వ్యూలు చేయండి. చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. యూస్ఫుల్ కంటెంట్ అడగాలి, కానీ ఏంటో ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళ మీద ఒక ఐడియా ఉండదు. ఏదో అడగాలి, దాన్ని సెన్సేషన్ అవ్వడానికి దిక్కుమాలిన క్వశ్చన్లన్నీ అడిగి ఎందుకు ఇలా. ఎంత బాగుంది, చక్కగా నాకు చక్కగా ఉంది, మీకు చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు మాత్రం యాంకరింగ్ ఆఫ్ చేయకండి, కంటిన్యూ.